అని క్లియర్ గా చెప్పిన ఉగాది నాటికి అమలు ప్రారంభమవుతుంది 100%. అంతే అనుకోవచ్చు 100 days నేను ఎన్నికలకు వెళ్ళేటప్పుడే ప్రజలకు చెప్పి మ్యాండేట్ తీసుకున్నా. సో ఇయ్యలేదు, పొద్దున్న ఇయ్యలేదు, మధ్యాహ్నం ఇయ్యలేదు, బాబామార్దులు ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పి మా మీద ఎగబడితే ఎట్లా? అదే కొంచెం సానుభూతిగా ఉండండి. సానుభూతి బుర్రలేని మాటలు 10 ఏళ్ళు ఉండి గాడిదలు కాసిరా, ఇప్పుడు వచ్చి రోజు తిట్టేది ఏంది, 420 అనేది ఏంది? అది ఇందాక అన్నారా వాళ్ళది పోయిందని బాధ ఉంటుందని. బాధ ఉంటుంది మనిషికి, అదే ఎందుకు కొంచెం అంటే కొన్నిసార్లు ఏమైతే అంటే ప్రజలు అరే ఏం ఉండరు, ఏమనుకోరు. జనం కూడా మనకంటే చాలా హుషారు, కానీ ఆ హుషారు కాకపోతే మీకు ఈ అదృష్టం పట్టింది. వాళ్ళు చాలా హుషారు, ఎవరు ఏది ఎందుకు మాట్లాడినా కూడా తెలుసుకుంటారు. సో ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఒక ఫీల్ గుడ్ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఆ ఫీల్ గుడ్ మీ మీద లేకపోవటం వల్ల మీకు ఒక్క సీటు రాలే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి. దానికి విరుగుడు చర్యలు తీసుకుని పోతున్నారా ఏమన్నా? అంటే నేను అనేది ఏంటంటే మనం గుడ్ గవర్నెన్స్ ఇస్తే రేపు పార్లమెంట్లో మనకి ఎంపీలు గెలిచిండ్రు అనుకో, ఒక సోర్స్ అవుద్ది. రేపు ఎమ్మెల్సీలను ఇప్పుడు అంటే కొంత తక్కువ ఉన్నాయి, ఇంకొక 1 year లో మనకి ఎక్కువ వస్తాయి. అప్పుడు ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ కొంత ఇస్తే మనకు ఇక్కడ పట్టు దొరుకుతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఏదైనా మనం పని చేయడం ద్వారా అల్టిమేట్ గా అదే దాని ద్వారానే నిరూపించుకొని చేయాలనుకుంటున్నా. అందుకే పొన్నం ప్రభాకర్ ప్రవర్తన ఈ రెండు తెలంగాణలో ప్రవర్తన అత్యంత కీలకం. నేను అదే చెప్తున్నా, కేసీఆర్ ఓడిపోవడానికి కేసీఆరే కారణం. రేవంత్ రెడ్డి నేనేదో గొప్పగా గెలిచానని మాత్రం అనుకోవద్దు మీరు. కేసీఆర్ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడు, చేసేసి. అందుకే ఆయన ఏమేం చేయలేదో, ఆయన చేయని పనులన్నీ నేను చేయదలుచుకున్నాను. నేను కొత్తగా ఏం తెలియదు, పెట్టుకుని రాసుకుని ఏం చేయకూడదు కేసీఆర్ చూసి రాసేసుకుని ఉంటారు కదా. అయిపోయింది. సో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు లాస్ట్ లో పార్టీలో డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు మేము మైనారిటీకి ఇవ్వాలని, మైనారిటీకి ఇవ్వాలంటే ఫస్ట్ ఎమ్మెల్సీ చేయాలా. ఎమ్మెల్సీ ఒకవేళ గవర్నర్ కోటలో ముందుగా పంపితే రాజకీయ నేపథ్యం ఉంటే ఆమె మంత్రి ఆమోదించని పో అంటుంది, ఆమె కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకుంది. ఇట్లా కొన్ని చిన్న చిన్న హిచెస్ ఉన్నాయి. సో అందుకోసమని నిన్నమన్నే పార్టీలో సంప్రదింపులు మొదలు పెట్టినాము. ద మ్యాక్స్ సేమ్ ఈ 100 days అనుకోండి. ఇంకా దాని 100 days లోపల లోక్సభ ఎలక్షన్ తర్వాత అంటే నేనైతే ముందే చేసేయండి. ఇంకా ఏంది ఊరికే మనకి స్పష్టత ఉంది కదా, ఇవ్వాల్సిన వాళ్ళను ఇచ్చి ముందుకు పోతే అయిపోద్ది కదా. అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ గా మాత్రము నామినేటెడ్ పోస్టులు మాత్రం ఇమ్మీడియట్ గా జనవరి అయిపోయే లోపలనే కార్పొరేషన్ చైర్మన్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, కొన్ని స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇన్ ఢిల్లీ, లేకపోతే ముఖ్యమంత్రి సలహాదారులు, కొన్ని బాధ్యతలు ఎవరికైతే ఎన్నికల సమయంలో పార్టీ మాట ఇచ్చిందో 100% అది జనవరి 31 ముగిసే లోపల నియామకాలు చేపడతాము. నేను ఢిల్లీతో కొట్లాడుతున్నది, మీరేది నా ప్రయారిటీ ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు